హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ని బేస్ చేసుకొని కేరళ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ 2 months బ్యాకే జరిగింది. అయితే నీట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే అప్లై చేసుకునే వీలుగా కొన్ని రోజులు మరలా ఒకసారి ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ రీఓపెన్ చేస్తాము అని ముందుగానే అనౌన్స్ చేశారు. కాబట్టి ఎవరైతే కేరళకి నీట్ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్కి రీఓపెన్ చేశారు. దయచేసి మీరు ఇమ్మీడియట్గా అప్లికేషన్స్ ఫిల్ చేసుకోండి. దీనికి లాస్ట్ డేటు జూన్ 19 సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇచ్చారు. అంటే ఎవరు అప్లై చేసుకోవాలి అంటే ఎవరికైతే ఇక్కడ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సీట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయో వాళ్ళు పేమెంట్ సీట్స్ కోసం అప్లై చేసుకునేది కేరళ కౌన్సిలింగ్. అంటే అక్కడ ఫ్రీ సీట్స్ అనేవి ఉండవండి. అంటే చాలా మంది అనుకోవచ్చు అక్కడ కూడా మనకి ఫ్రీ సీట్స్ ఇస్తారా అని. అలాంటివి ఏమీ ఉండవు. కేవలము పేమెంట్ సీట్ మాత్రమే అక్కడ ఉంటుంది. అక్కడ ఫీజు వచ్చేసి సుమారుగా 7 లక్షల నుండి 8 లక్షల మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇమ్మీడియట్‌గా మీరు 19వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపు అప్లై చేసుకోమని మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్‌ని మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా సైట్‌లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ మీరు చూసేటువంటి సైటే కేరళ కౌన్సిలింగ్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైటు. ఇక్కడ రిజిస్టర్ హియర్ అని ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లికేషన్ ఫిల్లింగ్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అనేది. స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ మనకి ఇచ్చేశారు. ఇవన్నీ కూడా ఒకసారి చదివి ఇవి క్లిక్ చేసి ఆటోమేటిక్‌గా మనం అప్లికేషన్ ఫిల్లింగ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. నేను లాస్ట్ ఇయర్ అంటే 2023లో ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ ఎలా చేయాలి అనేది కంప్లీట్ వీడియో చేశాను. ఆ వీడియోని మీకు మరలా ఒకసారి ఈ వీడియో చివర ఎండ్ స్క్రీన్‌లో నేను అటాచ్ చేస్తాను. ఇంకా ఎవరైనా సరే అప్లికేషన్ ఫిల్లింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఒకసారి ఆ వీడియోని చూసి అప్పుడు మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ జాగ్రత్తగా చేసుకోండి. ఇన్ టైమ్‌లో అంటే 19వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే మీరు సబ్మిట్ చేసుకుంటే మీరు మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకునే అవకాశం లభిస్తుంది. కేవలము 15% నాన్ లోకల్ కేటగిరీలో మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటే పేమెంట్ సీట్స్‌కి మాత్రమే 18 కాలేజీలు ఉంటాయండి. ఆ కాలేజెస్‌లో మాత్రమే మీకు ఈ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసే అవసరం ఉంటుంది. సో, ఎవరికైతే ఈ కేరళ కౌన్సెలింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళు దయచేసి ఈ వెబ్‌సైట్‌లో అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా క్లియర్‌గా ఉంటాయి. అలాగే ప్రాస్పెక్టస్ కూడా ఉంటుంది. దాన్ని ఒకసారి చదవండి, అర్థం చేసుకోండి. రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా. ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ పూర్తి చేసుకోండి. ఓకే. సో, ఇన్ టైమ్‌లో మీరందరూ కూడా అప్లై చేసుకోవాలని మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్ యూ.